మీరేమి భయపడొద్దు. నేను నా మనసుని రాయి చేసుకున్నా. మీరు పల్లవి విషయంలో ఏం చేసినా సరే నేను మిమ్మల్ని ఏమనను, మీ పైన కోప్పడను, మీ పైన అలిగి కూసోను. ఇంతకు ముందైతే నేను మీ పైన ఆశలు పెట్టుకున్నా. మీరు ఎప్పటికైనా మారుతారనే నమ్మకం ఉండేది. అందుకు నేనప్పుడు మీ పైన కోప్పడేదాన్ని, అలిగేదాన్ని. కానీ పల్లవి మీకోసం ఎప్పుడైతే అమెరికా నుంచి ఇండియాకి వచ్చిందో నేను అప్పుడే డిసైడ్ అయిపోయినా ఇంకా మీరు మారరు అని. నాకు మీ పైన ఉన్న నమ్మకం పూర్తిగా చచ్చిపోయింది. నేను అర్థం చేసుకున్నాను. కొంచెం లేట్ అవ్వచ్చేమో గాని నేను ఇంట్లో నుంచి బయటికోవడం పక్కా. అలాంటప్పుడు నేను ఇంకా మీ పైన కోప్పడాల్సిన అవసరం ఏముంది? మీ పైన అలిగితే ఏం లాభం? మీరు సరాసరి పల్లెవుని ఇంటికి తీసుకొని వచ్చి పెట్టినా సరే నేను ఏమనుకోను. నాలో నేను బాధపడ్డం తప్ప. అది కూడా నా బాధ మీ పైన కాదు, ఆ దేవుడి పైన. నా రాత ఇట్లా రాసినందుకు. సారీ అవని. అయ్యో, మీరెందుకండి నాకు సారీ చెప్పడం? నువ్వు పడే బాధలన్నిటికీ కారణం నేనే కదా. ఇప్పుడు మీకెవరు చెప్పినారు నేను బాధపడుతున్నా అని? చూడండి, నేను బానే ఉన్నా. నీ మనసు గురించి నాకు బాగా తెలుసు. పైకి చూడ్డానికి నవ్వుతూనే ఉంటావు, కానీ నీ మనసులో ఉన్న బాధని నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు ఎంత అనుకున్నా లాభం లేదు. ప్లీజ్ అవని, నా మాటని రెండో పెళ్లి కొప్పుకో. నీకి నాకంటే గొప్ప సంబంధం తెచ్చి నీకి పెళ్లి చేసే బాధ్యత నాది. ఒక ముఖ్యమైన పని మీద బయటకోతున్నారు. మీరు పోయే ముందు నాతో తిట్లు తిని పోవడం అవసరమా? ఈ టాపిక్ నా దగ్గర ఇంకోసారి తీసుకురావద్దు. ఆగండి. మీరు డీజీపీని కలవడానికి పోతున్నారు. నువ్వు పల్లవి ఈ సమస్యలో నుంచి బయటపడాలంటే మీకున్న లాస్ట్ అవకాశం ఇదే. దీనిని మీరు సరిగ్గా ఉపయోగించుకోండి. ఏదో నాకు చెప్పాలనిపించింది చెప్పినా. జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే. అమ్మో, నాన్న నా కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నాడు. మొన్న నేను తాగొచ్చి గొడవ చేసినందుకు ఇప్పుడు గాని నన్ను క్లాస్ పీకాలి అనుకుంటున్నాడేమో. ఏంది ఆన నిలబడినావు? ఏందో చెప్పు నానా. ఇంత పొద్దున్నే రెడీ అయినావంటే ఏడుకో బయలుదేరుతున్నట్టున్నావు. ఒక చిన్న పని అంతే. అరే, ఈ రోజు మన బంధువుల్లో ఒకరు చిన్న ఫంక్షన్ చేస్తున్నారు. ఫంక్షన్ కి ఖచ్చితంగా రావాలని మరీ చెప్పినారు. కొంపదీసి ఆ ఫంక్షన్ కి నన్ను అవనిని పొమ్మంటాడా ఏంది? నేను మీ అమ్మ ఫంక్షన్ కి పోతున్నాం. హమ్మయ్యా, ఇంకా నయం. నన్ను అవనిని ఫంక్షన్ కి ఏడబొమ్మంటాడో అని భయపడినాను. సరే నానా, నువ్వు అమ్మ పోయిరండి. మేం పోతాం గాని నువ్వు మాత్రం ఈరోజు ఏ పనులు పెట్టుకోవద్దు. ఎందుకు? నేను మీ అమ్మ తిరిగొచ్చేసరికి రాత్రి అవ్వచ్చు. ఇంట్లో అవని స్వప్న ఒంటరిగా ఉంటారు. అందులో స్వప్న ప్రెగ్నెంట్ కదా. ఎందుకైనా మంచిదే. నువ్వు ఈరోజు ఏ పనులు పెట్టుకోవద్దు. వాళ్ళకి తోడుగా ఇంట్లోనే ఉండు. కానీ ఈరోజు నేను ఖచ్చితంగా డీజీపీ అంకుల్ని కలవాలి. నాకు ఎక్కువ టైం లేదు. నాన్న చూస్తే ఏడికి పోవద్దు అంటున్నాడు. సరేనా? అది నానా. ఏందో చెప్పు. నాకు ఈరోజు అర్జెంటు పనుంది. ఏం పని? నా ఫ్రెండ్కి ఒక చిన్న ప్రాబ్లం. అది సాల్వ్ కావడానికి వాడు నా హెల్ప్ అడిగినాడు. అందుకు నేను ఖచ్చితంగా పోవాలి. వాడికి నేను మాట ఇచ్చిన. నీకింకా వేరే పని పాట ఏముండవా? ఎప్పుడు ఫ్రెండ్స్. నీకు వాళ్ళు తప్ప ఇంకో లోకం లేదా? ప్లీజ్ నానా, ఇదొక్కసారికి నన్ను వెళ్ళనీయండి. మళ్ళీ మధ్యాహ్నం కల్లా ఇంట్లో ఉంటా. ప్లీజ్ నానా, వాడికి చాలా అర్జెంటు. సరేలే, మధ్యాహ్నం కల్లా ఇంట్లో ఉంటా అన్నందుకు ఒప్పుకుంటున్నా. ఏమైనా లేట్ అయిందని తెలిసిందనుకో. లేదు నానా, లేటేం చెయ్యను. ఖచ్చితంగా మధ్యాహ్నం ఇంటికొస్తా. సరే అయితే పోయింగా. అమ్మయ్యా, ఎట్లొకట్లా కన్విన్స్ చేసినాలే. నాన్న పర్మిషన్ ఇచ్చినాడు. తొందరగా పని పూర్తి చేసుకుని ఇంటికి రావాలి. మొన్న తాగి గొడవ చేసినందుకు నాన్న నన్ను ఖచ్చితంగా తిడతాడు అనుకున్నా. కానీ అమ్మ నాన్నతో మాట్లాడి కన్విన్స్ చేసినట్టుంది. అందుకే నన్ను ఏమనలేడు. బతికిపోయినా. ఇంతకీ వీడు చెప్పింది నిజమేనా? వీడి మాటలు నమ్మొచ్చా? కొంపదీసి మళ్ళీ పల్లవి దగ్గరికి ఏమన్నా పోతున్నాడా? నాకి డౌటే. మొన్న ఆ పల్లవి నాతో మాట్లాడిన తీరును చూస్తే వీడు పల్లవిని వదిలేసినా ఆ పల్లవి మాత్రం వీడిని వదిలేసేటట్టు లేదు. వీళ్ళ కథ ఎంత దూరం వస్తుందో నేను కూడా చూస్తా. ఎవరో నాకి ఫోన్ చేస్తున్నారు. ఇంత పొద్దున్నే పల్లవి నాకెందుకు ఫోన్ చేస్తుంది? హలో పల్లవి. కిరణ్, నీకు నిన్న పోలీస్ ఆఫీసర్ డీటెయిల్స్ మొత్తం సెండ్ చేసిన. చూసుకున్నావా? చూసుకున్నా పల్లవి.
అమ్మయ్యా, ఆ డీటెయిల్స్ సంపాదించడానికి నేను ఎంత కష్టపడినానో. నిన్న జస్ట్ మిస్. ఇంకొంచెం ఉంటే నేను మా బావకి దొరికిపోయేదాన్ని. థ్యాంక్స్ పల్లవి, నువ్వు కష్టపడి ఆ డీటెయిల్స్ అన్ని నాకు సెండ్ చేసినందుకు. మనలో మనకి ఇవన్నీ ఎందుకులే. కిరణ్, చెప్పు. నువ్వు ఫ్రీగానే ఉన్నావా? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. అవునా? సారీ పల్లవి, నేనిప్పుడు డ్రైవింగ్లో ఉన్నా. అవునా? ఆయన ఇంత పొద్దున్నే ఎడిగిపోతున్నావు? అదంతా నీకు తర్వాత చెప్తలే. ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరినా. ఇప్పుడు డీటెయిల్గా చెప్పేంత టైం లేదు. సరే కిరణ్, అయితే నీ పని పూర్తయినాక నాకు మర్చిపోకుండా ఫోన్ చెయ్యి. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి, మర్చిపోవద్దు. సరే పల్లవి. అంత ఇంపార్టెంట్ ఏమై ఉంటది? అవని, మేము పోయేస్తాం. సరే అత్తయ్య, జాగ్రత్తగా వెళ్ళండి. మేము తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి అవ్వచ్చు. మీరు జాగ్రత్తగా ఉండండి. సరే అత్తయ్య. నా కొడుకు ఏదో అర్జెంటు పని మీద బయటకు పోయినాడు. మధ్యాహ్నంలోపు ఇంట్లో ఉంటా అన్నాడు. వాడు రావడం ఏమన్నా ఆలస్యమైతే నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పమ్మా. సరే మామయ్య. ఇంట్లో నువ్వు స్వప్న మాత్రమే ఉంటారు. అది మళ్ళీ నిన్నేమన్నా అంటే నువ్వేం పట్టించుకోవద్దమ్మా. మేమందరం ఇంట్లో ఉంటేనే అది నానాక రచ్చ చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో మేమెవ్వరం లేకపోతే అది ఇంకా ఎక్కువ చేస్తుంది. నీతో కావాలని గొడవ పెట్టుకుంటది. ఇదొక్క రోజు అదేమన్నా పట్టించుకోవద్దు. మీరింతగా చెప్పాలత్తయ్య. మీరేమి టెన్షన్ పడొద్దు. ఇంట్లో ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటా. మీరు ధైర్యంగా వెళ్ళిరండి. సరే అమ్మా, మేము పోయేస్తాం మరి. సరే అత్తయ్య. బాయ్ అవని. బాయ్ అత్తయ్య. ఇంట్లో ఎవ్వరు లేరు. ఈ రోజు మొత్తం ఆ స్వప్నత ఎట్లేగాలో ఏమో. ఈ కిరణ్ గాడు నాకైతే తొందరగా రెడీ గమ్మని చెప్పినాడు. కానీ ఇంత టైం అవుతుంది, వాడే ఇంకా వస్తలేడు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో ఏడొస్తున్నాడో. ఇప్పటికి 10 సార్లు ఫోన్ చేసిన, ఫోన్ ఆన్సర్ చేస్తలేడు. అయితే మనం పోదాంపా ఇంటికి. ఇంకా వాడి కోసం ఎంతసేపని వెయిట్ చేయాలి? వెయిట్ చేయాలి, తప్పదు. మనమేమి పెళ్లికో పేరెంట్ అనుకోపోతలేము. పోలీస్ స్టేషన్కి పోతున్నాం. ఆడేమన్నా అటు ఇటు అయిందనుకో, ఫస్ట్ ఇరుక్కునేది మనమే. అమ్మో, అది కూడా నిజమే. మనం చేసుకున్న కర్మ అనుభవించక తప్పదు కదా. పోయిన జన్మలో ఆ కిరణ్ గాడు మనకి శత్రువై ఉంటాడు. అందుకే ఈ జన్మలో మనల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అదిగో కిరణ్ గాడు వస్తున్నాడు. రాని, వన్ పని చెప్తా. రే మామా, ఎందుకు ఇంత లేటు? నీకోసం ఎంతసేపని వెయిట్ చేయాలి? అరే సారీరా మామా, నేను తొందరగానే రెడీ అయినా. కానీ నేను వచ్చే ముందు మా నాన్న నాతో పంచాయతీ పెట్టినాడు. అందుకే లేట్ అయింది. ఏమనుకోవద్దు మామా. ఏమనుకోకుండా ఎట్లుండాలి? నీకు ఇంట్లో లేట్ అయింది సరే, కానీ వీడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎందుకు ఆన్సర్ చేసలేవు? మేమంటే నీకు కొంచెం కూడా లెక్కలేదు కదూ. మమ్మల్ని జస్ట్ అవసరానికి మాత్రమే వాడుకుంటావు. అరే దేడిదిమా కూడా, నేను డ్రైవింగ్లో ఉంటే ఫోన్ ఎట్లా ఆన్సర్ చేయాలి? బైక్ ఆపి ఫోన్ మాట్లాడదామంటే కూడా ఇప్పటికే మస్తు లేట్ అయింది. అందుకే నేను ఫాస్ట్గా వచ్చిన. నువ్వు మరి కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అయినా రాకేష్, నేను నిన్ను మాత్రమే రమ్మని చెప్పినా కదా. మధ్యలో మళ్ళీ వీడినెందుకు తొలుకొని వచ్చినావు? వీడొస్తే నన్ను తలకాయ తింటాడని నాకు తెలుసు. అందుకే వీడిని వద్దు అని చెప్పిన. అదీగాక మనం పోయేది పేరెంటానికి కాదు, పోలీస్ స్టేషన్కి. వీడికి ముందరనే నోటుదులు ఎక్కువ. ఆడికొచ్చినాక వీడు పోలీసుల ముందర ఏం వాగేద్దలదు. అది కాదురా మామా, మనం పల్లవి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ముగ్గురం కలిసే కదా పోయింది. ఇప్పుడు వీడు స్టేషన్కి రాకపోతే మళ్ళీ మనకి ఏమైనా ప్రాబ్లం కావచ్చేమో. అందుకే వీడిని కూడా రమ్మని చెప్పిన. సరే అయితే, వీడు వస్తే వచ్చినాడు గాని ఆడికొచ్చినాక మాత్రం వీడి నోట్ల నుంచి ఒక్క మాట కూడా రాకూడదు. అట్లయితే నా వల్ల కాదు, మీరే పొండి. రేయ్, విన్నావా? అరే, వీడి వల్ల ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా, సరేనా? సరే. రే రఘు, రారా. ఆ రోజు కిరణ్ వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చినాడు. దాని గురించి కిరణ్తో మాట్లాడాలి. పల్లవి, ఏంది? పల్లవి, మీ ఊర్లో ఒక మంచి టెంపుల్ ఉందని అత్తయ్య చెప్పింది. మనిద్దరం ఒకసారి టెంపుల్కి పోయిద్దామా? నేను రాను, కావాలంటే నువ్వే పో.
హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.